మాస్టారు. నమస్కారం. ఏంటి అందరూ బయట ఆడుకుంటుంటే మీరు మా ఇంటికి వచ్చారు? కూర్చోండి. ముందు మీ భుజాల మీద ఉన్న బరువును దించుకోండి. గుడ్. మాస్టారు, నాకు మీరు ఈరోజు చెప్పిన పాఠంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. పూర్తిగా అర్థం కాలేదు. ఏ పాఠం? వాక్యం పరిచయం అనే పాఠం చెప్పారు కదా మాస్టారు. ఓహో, అదా. నాకు కూడా ఆ పాఠం సరిగ్గా అర్థం కాలేదు. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? రాము, నీకు తెలిసిన కొన్ని నామవాచక పదాలు చెప్పు. రాముడు, సింహము, నీరు, పావురము మొదలైనవి మాస్టారు. సోము, నీకు తెలిసిన సర్వనామ పదాలు చెప్పు. అతడు, ఆమె, వారు, వీరు మొదలైనవి మాస్టారు. ఏది? కొన్ని క్రియాపదాలని చెప్పండి. తిను, తిట్టు, కొట్టు, చంపు మొదలైనవి మాస్టారు. ఇప్పుడు మీరు చెప్పిన నామవాచక, సర్వనామ, క్రియాపదాలను ఉపయోగిస్తూ ఒక వాక్యాన్ని చెప్తాను, వినండి. అలాగే మాస్టారు. రాము, ఇప్పుడు నేను నీరు అనే నామవాచక పదాన్ని, తినుచున్నాడు అనే క్రియాపదాన్ని కలిపి ఒక వాక్యాన్ని చెప్తున్నాను, విను. నీటిని తినుచున్నాడు. మాస్టారు, ఆ రెండు పదాలు కలపకూడదు కదండి. ఎందుకని కలపకూడదు? కలిపితే వచ్చే అర్థం సరిగ్గా లేదు మాస్టారు. సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి? నీటిని తాగుచున్నాడు అని అనాలి మాస్టారు. అలానే ఎందుకు అనాలో చెబుతా, వినండి. నీటిని తినుచున్నాడు అనే సందర్భంలో రెండు పదాలకు మధ్యన అన్వయంలో పరస్పర సంబంధం లేదు. నీటిని తాగుచున్నాడు అనే సందర్భంలో రెండు పదాలకు మధ్య అన్వయంలో పరస్పర సంబంధం ఉంది కదండి. అవును రాము, అలా రెండు పదాల అర్థాలకు అన్వయంలో పరస్పర సంబంధం ఉంది కాబట్టే ఆ వాక్యం సరైనదిగా తోస్తుంది. ఈ పదాల అర్థాలకు మధ్యన ఉన్న పరస్పర సంబంధాన్ని ఏమంటారు మాస్టారు? దీన్నే యోగ్యత అంటారు. యోగ్యతనే వాక్యానికి గల ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మాస్టారు, నాకు అనుమానం వచ్చింది, అడగమంటారా? నీటిని తాగుచున్నాడు అనే వాక్యంలో యోగ్యత ఉందని చెప్పారు కదా మాస్టారు. అందులో అనుమానం ఏముంది? నీటిని తాగుచున్నాడు అనే వాక్యంలో ఎవరు తాగుతున్నాడు చెప్పలేదు కదండి. మొత్తానికి భలే ప్రశ్న వేసాము. దీనికి సమాధానం నేను చెప్తా మాస్టారు. చెప్పు. రాముడు నీటిని తాగుచున్నాడు అంటే సరిపోతుంది కదా మాస్టారు. బ్రహ్మాండంగా సరిపోతుందయ్యా. భీముడు నీటిని తాగుచున్నాడు అంటే తప్ప మాస్టారు? తప్పేం కాదు, ఇది కూడా సరైన సమాధానమే. ఇది కూడా వాక్య లక్షణమే అంటారా మాస్టారు? అవును సోము, ఇలా ప్రశ్నించడానికి అవకాశం కలిగించడం కూడా వాక్య లక్షణమే. వాక్యానికి మొదటి లక్షణం యోగ్యత అని చెప్పారు. దీనికి ఏమైనా పేరుందా మాస్టారు? ఉంది రాము. చెప్పిన వాక్యంలో ప్రశ్నించడానికి అవకాశం ఉంటే దాన్ని ఆకాంక్ష అంటారు. ఇప్పటికీ మేము వాక్యానికి సంబంధించిన రెండు విశేషాలు తెలుసుకున్నామండి. ఏమిటవి? యోగ్యత, ఆకాంక్ష అనే రెండు లక్షణాలు తెలుసుకున్నామండి. చాలా చక్కగా గ్రహించారు మాస్టారు. మా తమ్ముడు ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు విడదీసి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అది చెప్పు. రాముడు నీటిని తాగుచున్నాడు. ఇందులోని సందేహం ఏమిటి? అలా ఆపి దూరంగా మాట్లాడితే వాక్యం అవుతుందా మాస్టారు? ఎలాంటి పరిస్థితుల్లోనూ అది వాక్యము కాదు. ఎందుకది వాక్యం కాదు మాస్టారు? ఎందుకంటే రాముడు నీటిని తాగుతున్నాడు అన్న వాక్యంలో పదాల మధ్య వ్యవధానం లేకుండా వెంటనే పలకడం జరిగింది. అలా పలకడం వల్ల వాక్యానికి ఒక సమగ్రమైన అర్థం వస్తుంది. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది మాస్టారు. ఏంటది? రాముడు
నీటిని తాగుచున్నాడు అనే వాక్యంలో పదాలు వెంటనే పలుకలేదు మాస్టారు. అలా పలకపోతే వచ్చే నష్టం ఏంటి? నేను చెప్తాను మాస్టారు. చెప్పు. అలా పలకకపోతే వాక్యానికి సరి అయిన అర్థం రావడం లేదు మాస్టారు. చక్కగా గ్రహించారు. నాకు ఒక విషయం తెలిసింది మాస్టారు. చెప్పు సోము. పదాలు వెంటనే పలికితేనే అది వాక్యం అవుతుంది. చక్కగా అర్థం చేసుకున్నా. మాస్టారు, ఇలా పదాలు వెంటనే పలకడం కూడా వాక్య లక్షణమేనా? అవును రాము, ఇది కూడా వాక్య లక్షణమే. మాస్టారు, దీనికి ఇంకా ఏమైనా పేరుందా? ఉంది సోము, దీన్నే ఆసక్తి అంటారు. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలు కలిగిన దానిని వాక్యం అంటారు కదా మాస్టారు. దీన్నే మన పెద్దలు ఏమంటారంటే వాక్యమన యోగ్యతాకాంక్ష సహితం బగు అర్థము గల ఆసక్తి యుక్త పద సముదాయము అని అంటారు. ఇప్పుడు మాకు వాక్యం గురించి పూర్తిగా అర్థమైంది మాస్టారు. అయితే నీకు నచ్చిన ఒక వాక్యం చెప్పు రాము. ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడు. ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ఈ వాక్యంలో ఆకాంక్ష ఉందా? ఉంది మాస్టారు. ఉందని ఎలా చెప్పగలవు? ఏం చెప్తున్నాడు అనే ప్రశ్నకి పాఠం అనే జవాబు వస్తుంది కాబట్టి ఆకాంక్ష ఉందని చెప్పగలం. చక్కగా చెప్పావు రాము. మాస్టారు, నేను కూడా ఒక వాక్యం చెప్తానండి. ఏది? చెప్పు చెప్పు. పిల్లలు పాఠం వింటున్నారు. పిల్లలు పాఠం వింటున్నారు. మరి వాక్యంలో యోగ్యత ఉందా? ఉంది మాస్టారు. ఉందని ఎలా చెప్పగలవు? ఈ వాక్యంలో పదాల అర్థాలకు అన్వయంలో పరస్పర సంబంధం ఉంది కాబట్టి యోగ్యత ఉందని చెప్పవచ్చు. బాగా చెప్పావయ్యా సోము. రాము, నువ్వు ఇంకో వాక్యం చెప్పు. మాకు వాక్యం పాఠం అర్థమైంది. మాకు వాక్యం పాఠం అర్థమైంది. మరి ఈ వాక్యంలో ఆసక్తి ఉందా? ఉంది మాస్టారు. ఉందని ఎలా చెప్పగలవు? వాక్యంలో పదాలు వెంటనే పలకడం జరిగింది కాబట్టే ఇందులో ఆసక్తి ఉందని చెప్పవచ్చు. చాలా ఆనందంగా ఉంది. ఏకాగ్రతతో విన్నారు కాబట్టే ఒక్కసారి చెప్పగానే చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. ఇక వెళ్ళిరండి. మాస్టారు, మేము ఇంటికి వెళ్తున్నాం అనే వాక్యంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలు ఉన్నాయి. ఇలాగే బాగా చదువుకొని గొప్పవారు కండి. సరే మాస్టారు. వాక్యానికి 3 లక్షణాలున్నాయి: యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. యోగ్యత అంటే పదాల అర్థాలకు అన్వయంలో పరస్పర సంబంధం ఉండడం. ఆకాంక్ష అంటే పదాల కలయికలో ప్రశ్నించడానికి అవకాశం ఉండడం. ఆసక్తి అంటే వాక్యంలో పదాలు వ్యవధానం లేకుండా వెంటనే పలకడం. ఇవి వాక్య లక్షణాలు. గుడ్.